ఇంకా ఇవాళ ఇంకొక టాపిక్ ఏంటంటే బండి భగీరథను అప్పగించేసినామని ఆయన ఎవరు బండి సంజయ్ అప్పగించేసినాం పోలీసులకు అని ఆయన మేము అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. సిపి రమేష్ రెడ్డి ఏమో మేము అరెస్ట్ చేసినాం. ఇది ఇస్తినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం లెక్క మేము అప్పగించేసినాం వాళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అని అంటే బండి సంజయ్ గారు అప్పగించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే సో తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే చాలా పర్ఫెక్ట్ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి పోలీసింగ్ ఈ కేసు ద్వారా ఏం తెలిసిందంటే మాతో కాదు, దయచేసి నేరస్తులే వచ్చి స్వయాన మీరు మా ముంగట వాలిపోతే మేము అప్పుడు రెక్కబు తీసుకొని పోయి లోపటేస్తుంది తప్ప మేము పొరపాటున వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మీ మనసులు గాయపడేటువంటి విధంగా మేము వ్యవహరించడం, మేము కాకి పేరు కాకి వేసుకున్నాం కానీ ఇస్తే కాషాయం కప్పుకుంటాం, సాధువులాగా మారిపోతాం అనేటువంటి ఇది మంచిది కాదు పోలీస్ వ్యవస్థకు. పెద్దోళ్ళ కొడుకులకి ఇట్లా అవుతుంది, పెద్దోళ్ళ కొడుకు ఇట్లా చిన్నోడు అయితే వాడు మబ్బులు ఆడున్నాడు ఏం కథ వాడిని ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టం. అందుకోసమే బండి సంజయ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బండి భగీరథ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేసులో పోలీసులు తాత్సారం చేసిర్రు. మిగతా వాళ్ళ ఒక పెద్ద నాయకుడి కొడుకు కేసులో తీస్తున్నటువంటి వ్యవహరిస్తున్న తీరు, సామాన్య ప్రజానికంతో వ్యవహరిస్తున్న తీరు ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఇక్కడ పేరుకు అరే ముఖ్యమంత్రి చెప్పుడు ఏందబ్బా మీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పు అని అంటే ఏందనంటే కొడుకుని తీసుకొచ్చి అప్పగించిపో ఏంది నాకు అర్థం కాలే. ఓ ముఖ్యమంత్రి గట్ట చెప్పొచ్చునా, పోలీసులను ఆదేశించి తీసుకురా అని చెప్పాలా. రాత్రి నువ్వు ఏం చేస్తావేమో 9 గంటల వరకు గుండాలంటూ ఉంటాడు ఆడ. ఈ దెబ్బకు ఈ బండి భగీరథ్ దెబ్బకు ఆ మంగ్లికి నిమలమైంది. ఈ అమ్మాయి ఆయన ఇటు ఎక్కడో అక్కడ ఇడిచిపెట్టిన రాయి కానీ 2-3 ఉన్నాయి సార్ ఆ మధ్యలో ఎగిరిపోయినాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆడియో, ఒకటి మన తొలి రఘుది కూడా అది ఎగిరిపోయింది సార్ మధ్యన. రఘుదొకటి వచ్చిందా? వచ్చింది. ఈ పంచాయతీలో దాన్ని మర్చిపోయారు జనాలు. అట్లుంటుంది అన్నట్టు మనకు కొత్తది. మరి ఇలా మీడియా మరి వాట్ నెక్స్ట్ ఇవాళ మరి భగీరథ్ అయిపోయింది, మళ్ళీ కొత్తది ఏంది మరి ఎట్లా ఇవాళకి ఎట్లా భోజనం ఎట్లా ఇలా ఏం? ఆయన ఒడ్లు రోడ్ల మీద తడిచిపోయి రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతులు కళ్ళాల కాడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. ప్రజా సమస్యల వైపు రండి. మీ దిక్కుమాలినటువంటి బండి భగీరథను అది ఉరి తీస్తారు అనుకుందాం. ఏందా మరి తీస్తే ఇప్పుడు ఇదేనా ఈ తెలంగాణ సమాజం అంతా? ఇలా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయకపోతే నేను తిననని ఎవడన్నా టీవీ కూడా కూర్చొని చూస్తుండా? మొత్తం దానిపైనే పడ్డారు సార్. చూడు, అది ఒక వార్త. అందులో చూడాల్సిన కోణాలేంది? ప్రధానంగా ఒక కేంద్ర మంత్రి కొడుకు పోలీసులు వాళ్ళ కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, సామాన్యుడి వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు, ఇది అబ్జర్వేషన్, ఇది చేయాలి. అవి కూడా పత్రికలు చేయి. నమస్తే తెలంగాణనేమో న్యాయం కోసం పోరాడు. ఇదే నమస్తే తెలంగాణ పత్రిక కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎంతో మంది చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరిగినాయి. ఇదే మేమున్నప్పుడు సిరిసిల్ల కాడ హాస్టల్లో ఉన్నటువంటి SC/ST బాలికల్ని తీసుకుపోయి బీఆర్ఎస్ నాయకులు అత్యాచారం చేస్తున్నారని చెప్పి స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టినాం. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి చార్మినార్ దగ్గర అత్యాచారం చేసి ఆ రోజు న్యాయం కోసం నమస్తే తెలంగాణ పోరాటం. ఎందుకంటే అప్పుడు పవర్లు ఉంది కదా, పవర్ దిగిపోగానే వీళ్ళకి న్యాయం కావాలి, పవర్ ఎక్కగానే వీళ్ళకు మళ్ళీ ఇది వస్తుంది అన్నట్టు. ఈ నాట్ ఓన్లీ నమస్తే తెలంగాణ, అన్ని పత్రికలు ఇదే. సపోజ్ ఇప్పుడు